ఏమవుతుంది? చెట్టు ఆకు నుంచి ఇక్కడ భూమిలో కలిసిపోతుంది. భూమిలో కలిసిపోకుండా ఈ ఆకు మిగిలిపోయింది. ఒక ఆకు ఎట్లా అంటే, ఒక చెట్టు అంట గాలి బాగా వస్తుంటే ఒక ఆకు ఏమైందంటే పైకి ఎగిరిపోతా ఉంది. దేవుడా నేను గాలి చెట్టు నుంచి వెళ్ళిపోవద్దు నేను అనుకుంది. అయినా సరే గాలి వచ్చింది, చెట్టు ఆకు నుంచి పైకి వెళ్ళిపోయింది. పైన అంతా చూస్తుంటే దానికి ఏమనిపించిందంట, చాలా బాగుంది, నేను ఇక్కడే ఉండిపోవాలనుకుందంట పాపం. కానీ ఏమైంది, మళ్ళీ గాలి ఆగిపోతే మళ్ళీ కింద పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? మన ఇంట్లో పడిపోయింది. అది మన ఇంటి ముందర పడిపోయినప్పుడు ఆ రోజు మన ట్యూషన్ లో ఒకరి బర్త్డే ఉంది. ఎవరి బర్త్డే? నీ బర్త్డే ఉంది. అందరు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఎవరో ఒకరి బర్త్డే ఉంది. నా బర్త్డే ఉంది అనుకుందాం. అందరు తెచ్చి గిఫ్ట్లు ఇస్తారు. ఒక్కరి దగ్గర గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఇంట్లో తేలేదు డబ్బులు, వాళ్ళ మమ్మీ ఇంట్లో లేదు. కాబట్టి ఏమనుకున్నాడు, అందరు ఇస్తారు, నేను గిఫ్ట్ ఇవ్వలేదే అనేసి ఆయనకి ఏమనిపించింది, ఐడియా ఏమొచ్చింది, ఆకు కనిపించి ఆకు మీద ఏం రాశాడు, శ్రీరామ అని రాశాడు. శ్రీరామ అని రాసేటప్పటికి ఏమైపోయింది, ఆకు వాల్యూ ఈడున్న వాల్యూ అక్కడ ఆకాశానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే రామ అని పేరు వచ్చేసింది ఆకు పైన. కాబట్టి దాన్ని ఇంకా మట్టిలో కలిసిపోదు. దానికి ఏమైపోయింది, ఫ్రేమ్ కట్టించేశారు. ఫ్రేమ్ కట్టించేసి దేవుడి గుళ్ళోకి వెళ్ళిపోయింది. దీని వాల్యూ పెరిగిపోయింది కదా. అట్లా మనం కూడా ఏం చేయాలి, దీని వాల్యూ పెరిగినట్టుగా మనం కూడా ఏం చేయాలి, కష్టపడాలి జీవితంలో. నాకేమీ తెలియదు అనో, లేకుంటే ఈ ఆకు కోరుకున్నట్టు ఫస్ట్ నేను పైన ఉండిపోవాలనో, లేకుంటే కింద, ఇదేం కోరదు. భగవంతుడిని మనకు ఏమి ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి బాగా కష్టపడి చదవాలి. ఎట్లా, శ్రద్ధ ఉండాలి. ఫస్ట్ శ్రద్ధ ఉండాలా, ఏమైనా నేర్చుకోవాలంటే శ్రద్ధ ఉండాలి. తర్వాత ఏముండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఇంకా రెస్పెక్ట్ ఉండాలి. ఎవరిపైన వాల్యూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళ మీద చెల్లెలను ఎవ్వరు మీద రెస్పెక్ట్ చేస్తే చూపిస్తే మనం లైఫ్ లో సక్సెస్. లవ్ అండ్ రెస్పెక్ట్ ఉండాలి. లవ్ కేర్ కూడా ఉండాలి. చిన్నపిల్లలు అయితే కేర్ ఉండాలి, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. అవునా, తగ్గకూడదు. లవ్ ఉండాలి, అఫెక్షన్ ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఉంటే ఏమైతుంది మనకు, సక్సెస్. మనల్ని చూసి వాళ్ళు కూడా మనల్ని మనం ఎట్లా కేర్ అందుకని మన జీవితము కంప్లీట్. ఇప్పుడు ఈ ఆకుది ఏముంది, కొన్ని రోజులు అయినా కింద పడిపోయి 2 రోజులలో మట్టిలో కలిసిపోవాల్సిన ఆకు దేవుడి గుడిలో పూజలు అందుకుంటుంది. అట్లా మనం కూడా కొన్ని రోజులు అయినాక, కొద్ది రోజులు అయినాక పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోతాం కదా, ఉండం కదా. అవునా, కొన్ని రోజులు అయినాక చాలా పెద్దవాళ్ళు అయితే చనిపోతాం. అట్లా అయిపోయే లోపల ఏం చేయాలా, అప్పుడే అంత లోపల మనం ఏం చేయాలా, ఏం చేయాలా, మంచి పనులు చేస్తే మనం మళ్ళీ ఈ ఆకు ఎట్లయితే దేవుడి గుడిలో ఉండిపోయిందో అట్లా మన వాల్యూ, మన పనులు మిగిలిపోతాయి. కలిసిపోతాం కదా. కలిసిపోతే పాపం ఏం ఉండకపోతుండే. కానీ ఇది కలవకుండా దీని మీద శ్రీరామ అని రాయబడింది కాబట్టి ఇది దేవుని గుడిలోకి వెళ్ళి పూజలు అందుకుంది. అలా మనం కూడా మనం చేసిన పని మిగిలిపోతుంది. మనం తీసుకుపోయి మట్టిలో కలిపేస్తారు కదా, అగ్నిలో కాలుస్తారు. కానీ పని ఏమైతుంది, మనం చేసిన పనులు మిగిలిపోతాయి. అందుకనే పెద్దగా అయ్యే లోపల మనం అన్ని కూడా పెద్దగా అయ్యి ఫస్ట్ అంత మంచి పనులు చేయాలంటే చిన్నప్పటి నుంచి ఏం చేయాలా, జాబ్ వస్తుంది. జాబ్ వస్తే అమ్మ చెప్పింది మనం అన్ని చేయాలి. ఒక్కొక్కటి చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పు. మనం చిన్నప్పుడు చదువుకుంటే పెద్ద అయినాక జాబ్ వచ్చి సాలరీ వచ్చి మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటాం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి పాపకి. నెక్స్ట్ ఆద్య చెప్తుంది. ఇప్పుడు ఆద్య, ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పినావు వెళ్ళాక. చిన్నప్పటి నుంచి చదువుకుంటే పెద్ద తర్వాత జాబ్ వస్తుంది. జాబ్ అయిన తర్వాత హార్డ్ వర్క్ చేస్తే, బాగా హార్డ్ వర్క్ చేస్తే కొన్ని ఎక్కువ క్రోస్ చేస్తే సాలరీ వస్తుంది. సాలరీతో మంచి తిండి, స్కూల్ కి ఫీజు కట్టి స్టూడెంట్స్ అందరు చదివించచ్చు. వెరీ గుడ్, క్లాప్స్. నెక్స్ట్ నువ్వు చెప్పినారా. తల్లిదండ్రుల మాట వింటే మనం వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన పిల్లలకి చెప్పి మనకి మంచి నేమ్ తెప్పిస్తారు పేరెంట్స్. ఇంకా అప్పుడు వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యి మంచి చదువు, మంచి పొజిషన్ లో ఉంటాం. అప్పుడు తల్లిదండ్రులకి మీరే కారణం అని థ్యాంక్స్ చెప్పాలి. వెరీ గుడ్. మన పిల్లల దాకా కూడా వెళ్ళిపోయింది. చాలా ఫ్యూచర్ ఆలోచన ఉంది. నువ్వు చెప్పినా శాన్వి.
ఏం చేస్తావు చిన్నప్పటి నుంచి? తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళ పేరు నిలబెట్టొచ్చు. మంచిగా పెద్దగానాక జాబ్ వస్తే శాలరీ కట్టొచ్చు. పేదవాళ్ళందరికి హెల్ప్ చేయొచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మంచిగా ఇల్లులు కూడా కట్టియచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ వీరాజ్ చెప్తాడు. మనకి ఆడుకోనికంటే ఒక టైం ఉంటది, చదువుకోవడానికి కూడా టైం ఉంటది. అది కూడా చిన్నప్పుడు చదువుకుంటేనే పెద్ద అయినాక సక్సెస్ వస్తుంది. అంటే చదువుతో పాటు ఎంజాయ్ కూడా చేయాలి, చదువు కూడా చదువుకోవాలి. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేయకుండా చిన్నప్పుడు చదువుకోకపోతే పెద్ద అయినాక ఉద్యోగం చేయలేం. పెద్దగా ఉద్యోగం చేసినప్పుడు డబ్బులు మిగిలించకపోతే మా అంత అయిన తర్వాత కష్టపడాలి. ఇప్పుడు అమ్మ నాన్నంత ఏజ్ ఉన్నప్పుడు కష్టపడ్డ డబ్బులు కొంచెం సేవ్ చేసుకుంటే మా ఏజ్ వచ్చినాక కూర్చొని తినొచ్చు. అవునా? ఏం కష్టపడక్కర్లేదు. ఇప్పుడు నేను కష్టపడుతున్నానా? లేదు. అట్లా ఒక ఏజ్ లో ఉన్నప్పుడు కష్టపడాలి, మీ అంత ఉన్నప్పుడు చదువుకోవాలి. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళంత ఉన్నప్పుడు కష్టపడాలి. మా అంత అయినప్పుడు ఏమి అక్కర్లేదు, మేము మంచి హ్యాపీగా తింటున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు కష్టపడ్డాం, అప్పుడు సంపాదించుకున్న సేవ్ చేసింది ఇప్పుడు ఉంది కాబట్టి మీతో నేను ఎంజాయ్ చేస్తున్నాను, తింటూ కూర్చున్నాను అంతే. దేనికైనా మనం ఎక్కువ ఖర్చు పెట్టండి. క్లాప్స్ కొట్టండి, విరాజ్ క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలని చెప్పాడు. నెక్స్ట్ మూవీ చెప్పు. ఉండు ఇప్పుడు మనకి డబ్బులు వస్తేనే రెస్పెక్ట్ వస్తుంది. పక్కన వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఉన్నాయా అని చూసి మరి పక్కనకి వస్తారు. ఓహో, ఇప్పుడున్న కాలంకి అలా ఉంటుంది. నేను పెద్ద ఎవరికి ఇంకా పెరుగుతుంది. ఎంత నేచురల్ గా చెప్తాడంటే అసలు సూపర్ నారా. సార్ మొన్న ఏం చెప్పినావు వీడియో చేయడానికి? ఎంత చెప్పు ఇప్పుడు అందరికి, అక్కడ చూసి చెప్పు. మంచిగా చెప్పడానికి మీకు వీడియో తీసి చూపించే ముందర మా కష్టాలు మామూలుగా ఉండవు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్తున్నాడు పైన. వెరీ గుడ్, గుడ్ బాయ్. నెక్స్ట్ జతిన్. ఇప్పుడు మనం చదువుకుంటేనే అప్పుడు పెద్ద అయినాక మనకి శాలరీ వస్తుంది, వచ్చి మనమేమో లైఫ్ లో సక్సెస్ అవుతాం. వెరీ గుడ్. లైఫ్ లో సక్సెస్ అయినాక నీ అంబిషన్స్ ఏమున్నాయి? ఏం చేయాలనుకుంటున్నావు? మళ్ళా పెద్ద అయినాక మా పిల్లలు కూడా అట్లా కావాలని చూస్తావా? ఓకే. పేరెంట్స్ బాగా చూసుకుంటావా? వెరీ గుడ్, గుడ్ జాబ్. టీచర్ ఒక ఆయన దగ్గర మనీ ఉండవు, కానీ ఆయనకి ఎక్కువ మనీ దగ్గర ఉన్న వాని దగ్గరికి బంధుమిత్రులు వస్తారు. మనీ లేనప్పుడు ఎవరు రాలేదు, మనీ ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. అవును. వాళ్ళు చెప్పిన వాడు వినకపోతే వాళ్ళు సంతోషపడారు. జీవితంలో నమ్మేవాడు ఒక్కడే ఉండడు, మనని ఒక్కడు ఉండడు. అంటే చూసి చెప్పు కొంచెం, ఎంత బాగా చెప్తున్నాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. ఎవరుంటారు నమ్మేవాడు ఒక్కడే? తల్లిదండ్రులు. అవునా? మంచిగా చెప్పు. తల్లిదండ్రులు అయితే వాళ్ళ నమ్మకాన్ని వదిలించుకోవద్దు కదా, మనం పోగొట్టుకోవద్దు కదా. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, అమ్మ నాన్నల నమ్మకం. బాయ్ బాయ్ అందరికి బాయ్ చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఏమైందో చెప్తుందంట ఒక లాస్ట్. చెప్పు. ఎప్పుడైనా మనం పేరెంట్స్ మాట వింటేనే పెద్దగా అయినాక పేరెంట్స్ మనం చూస్తారు. అదే ఎప్పుడు వినకపోతే పెద్ద అయినాక జీవితంలో మనం క్షమించలేము ఎవ్వరి ముందు. టీచర్, మనం నమ్మే వాళ్ళు ఓన్లీ తల్లిదండ్రులు, మన ఇంట్లో ఉండేవాళ్ళు కదా. అక్కలో, అన్నలో, తమ్ముడులో, చెల్లెలు. విష్ యు ఆల్